దయ్యాలు నిజంగానే ఉంటాయా? సో స్టోరీలోకి వెళ్ళే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 12 ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. ఈ సిరీస్ లో మనం డెత్ గురించి మేజర్ సీక్రెట్స్ తెలుసుకుంటున్నాం. ముందుగా భూత ప్రేత రెండు కూడా వేరు. అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సడన్ షాక్ వల్ల చనిపోయిన ఆత్మలు ఆర్ ఎవరైనా పర్సన్ లేక ప్లేస్ కి అటాచ్ అయ్యి అన్ఫుల్ఫిల్డ్ ఆశల వలన చనిపోయిన ఆత్మలు భూత స్టేట్ లోకి వెళ్తాయి. కానీ ప్రేత అంటే చనిపోయానని తెలిసి కూడా డిజైర్స్ అలానే ఉండడం, లైక్ రివెంజ్, అటాచ్మెంట్ ఎక్సెట్రా. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే భూత అంటే షాక్ లో ఉన్న మైండ్ లాగా, ప్రేత అంటే డిజైర్స్ లో ఉన్న మైండ్ లాగా. ఆత్మలు భూత స్టేట్ నుండి ప్రేత స్టేట్ కి మూవ్ అవుతాయి. అగైన్ అన్ని కాదు, సడన్ షాక్ అండ్ కన్ఫ్యూజన్ లో డెత్ అయినవి మాత్రమే. రెండు కూడా టెంపరీ, సో సోల్స్ మూవ్ ఆన్. ఇక్కడ భూతాలని మనం దయ్యాలు అని అంటున్నాం. సో దయ్యాలు అంటే సినిమాలో లాగా భయంకరంగా చనిపోయినప్పుడున్న కాస్ట్యూమ్స్ తో ఉండవు. అవి జస్ట్ విజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. సైన్స్ ప్రకారం దయ్యాల ఎగ్జిస్టెన్స్ ని కన్ఫర్మ్ చేసే సాలిడ్ ఎవిడెన్స్ లేదు. చాలా ఇన్సిడెంట్స్ సైకలాజికల్, న్యూరోలాజికల్ లేదా ఎన్విరాన్మెంటల్ రీజన్స్ వల్ల ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ డ్రీమ్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నిజం అనిపిస్తుంది. వై? బికాస్ ఆ మూమెంట్ లో మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇన్ సేమ్ వే మనకి చీకట్లో కనిపించే విజువల్స్, వినిపించే సౌండ్స్ అన్ని కూడా బ్రెయిన్ క్రియేట్ చేసే ఒక ప్యాటర్న్. బట్ ఆ మూమెంట్ లో మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మనం నిజంగానే దయ్యాలను చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, మనకు దయ్యాల సినిమాలు చూసిన తర్వాతనే ఎందుకు భయం అవుతుంది? రాత్రి మాత్రమే దయ్యాలు ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది? దయ్యాలు వస్తే టైం చూసుకొని వస్తాయా? అసలు ఉన్నవి మనల్ని ఎందుకు భయపెడతాయి? సో ఇన్ కన్క్లూజన్, గరుడ పురాణం ప్రకారం ఆత్మ యొక్క కండిషన్ ని ప్రేతాత్మ అని అంటారు. దయ్యాలు అనే పదం మన పురాణాల్లో ఉండదు. మరి దయ్యాలు లేకపోతే పారానార్మల్ ఇన్సిడెంట్ సంగతి ఏంటి? ఆత్మ నిజంగానే ఇంకో శరీరంలోకి వెళ్ళగలదా? మన శాస్త్రాల్లో దీన్ని పరకాయ ప్రవేశంగా చెప్పారా? వీటి గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. సో గైస్, నెక్స్ట్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ సిరీస్. ఇంకా ఏవైనా అన్ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ ఉన్నా లేక ఈ సిరీస్ లో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకున్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ సిరీస్ ఏది చేయాలో కూడా సజెస్ట్ చేయండి.